అదానీ స్కామ్, వైఎస్ షర్మిలకు రోజా స్ట్రాంగ్ కౌంటర్. షర్మిల గారు, మీకు తెలుగు అర్థం కాదా, ఇంగ్లీష్ అర్థం కాదా? నిన్న మీ అన్నగారు 2 భాషల్లో సెకీతో ఒప్పందం అంశానికి సంబంధించి ఆధారాలతో సహా పూర్తి వివరాలిచ్చారు. అయినా సరే ఆంధ్రజ్యోతి రాసిన స్టోరీలో పాయింట్లు పట్టుకొని మీరు మళ్ళీ ఒక వితండ వాదనతో తిరిగి జగన్ గారి మీద బురద జల్లుతున్నారు. 2001 మే నెలలో సెకీ ఎక్కడ వేలం వేసింది? 2.14 పైసలకు ఎక్కడమ్మింది? అదానీ వద్ద గుజరాత్ కరెంటు కొనలేదు. గుజరాత్ ప్రభుత్వ విద్యుత్ కంపెనీ GUVNL అదే గుజరాత్ లోని డిస్కామ్ల నుంచి కొనుగోలు చేశాయి. అదానీతో ఒప్పందం చేసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పరుగులు తీయలేదు. 2021 సెప్టెంబర్ 15న కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చింది. రైతులకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ మనకు అంతకు ముందు టెండర్లలో వచ్చిన అత్యల్ప ఆఫర్ అంటే 2.49కే తమ మార్జిన్తో సహా విద్యుత్ సరఫరా చేస్తామని సెకీ ఆ లేఖలో వెల్లడించిన విషయం మీకు తెలియదా? గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ సోలార్ పవర్ 1.99కి కానీ 2.10 పైసలకు కానీ వచ్చినది మన రాష్ట్రానికి ట్రాన్స్పోర్ట్ చేసేసరికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జ్ మరో 1.98 కూడా పడుతుంది. అప్పుడు యూనిట్ ధర డబుల్ అవుతుంది. ఈ విషయం మీకు తెలియదా? సెకీ మనకు ఇన్సెంటివ్ గా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ISTS మాఫీ అని చెప్పడం కారణంగా యూనిట్ 2.49లకే వస్తుంది. గుజరాత్లో యూనిట్ 1.99 అని చెప్పిన చోట ఎక్కడ జనరేట్ చేస్తున్నారు, ఎక్కడ కన్జ్యూమ్ చేస్తున్నారన్నది చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ టేకింగ్ ప్లేస్ గుజరాత్, అమ్మే డిస్కామ్లు మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్ కొనే వాళ్ళు అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి అక్కడే కొంటున్నారు. కాబట్టే వాళ్లకు ఆ రేట్లు వర్తిస్తున్నాయి. ఈ మాత్రం కూడా మీకు తెలియదా? ఇదే సెకీ ఇదే ఆత్మ నిర్భర్ ప్రాజెక్ట్ కింద తమిళనాడుకు, ఒడిశాకు, ఛత్తీస్గఢ్కు కూడా 2.61కి అమ్మింది. విద్యుత్ ధర కూడా 12 పైసలు తగ్గింది. వాస్తవాలను దాచి మీరు ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నారు? చంద్రబాబు గారి హయాంలో సౌర విద్యుత్ పై చేసుకున్న ఒప్పందాలు చూస్తే కళ్ళు తిరుగుతాయి. పవన్ విద్యుత్ PPAలు చూస్తే 2014 నుంచి 19 మధ్య 3494 మెగావాట్లకు సంబంధించి 133 PPAలు చేసుకున్నారు. 2014లో 650 మెగావాట్ల సగటున 6.49కి కొనుగోలుకు చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. సోలార్ ఎనర్జీని యావరేజ్ గా 5.90కి కొనుగోలు చేశారు. మరి మా ప్రభుత్వం యూనిట్ 2.49కి కొంటే అది పెద్ద తప్పా? అది పెద్ద నేరమా? చంద్రబాబు యూనిట్ 5.90లకు కొంటే మంచివాడు, జగన్ గారు 2.49లకు కొంటే చెడ్డవాడా? ఇదెక్కడి న్యాయం? మీరు చేస్తున్న రాజకీయాలు, మీరు చేస్తున్న వాదనలు, మీరు వేస్తున్న ఎత్తుగడలు, మీరు చేస్తున్న విమర్శలు, వీటన్నింటి లక్ష్యం జగన్ గారే. మీరు కోరుకుంటున్నది ఆయన పతనం. మీరు కోరుకున్న వైఎస్ జగన్ గారికి ప్రజలు అండగా ఉంటారు.